హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం నుండి 12వ స్కందంలో 3వ అధ్యాయంలో 52వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ కలియుగానికి యుగధర్మమైన హరినామ సంకీర్తనం గురించి ఈ శ్లోకం చెబుతుంది. వేరు వేరు యుగాలలో కూడా హరినామం ఉన్నా సరే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి భగవంతుణ్ణి చేరడానికి మాధ్యమంగా ఉపయోగించారు. సత్యయుగంలో ధ్యానం చేయడం, త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారా, ద్వాపర యుగంలో అర్చమూర్తులకి పెద్ద పెద్ద మందిరాలు కట్టి సేవ చేయడం ద్వారా, కానీ ఈ కలియుగంలో హరికీర్తన ద్వారా అని ఈ శ్రీమద్ భాగవతం వివరిస్తుంది. దీన్ని నేర్చుకుందాం మనం. ఈ శ్లోకం నేర్చుకోవడం సులభం. మొదటి ప్రతి శ్లోకంలోని ప్రతి లైన్కి మొదటి పదం ఉంది కదా, అది ఆ యుగాన్ని సూచిస్తుంది. కృతయుగం, సత్యయుగానికి ఇంకొక పేరు కృతయుగం. కృతే అంటే సత్యయుగం. రెండవ లైన్ మొదట్లో త్రేతాయాం అంటే త్రేతాయుగం. మూడవ లైన్ మొదట్లో ద్వాపర యుగం. నాలుగవ లైన్ మొదట్లో అంటే కలియుగం. ఈ విధంగా 4 లైన్లో మొదటి పదం ఒక్కొక్క యుగాన్ని సూచిస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆ యుగంలో ఏం చేసేవాళ్ళు భగవంతుని చేరుకోవడానికి? ధ్యాయతో విష్ణు ధ్యానం చేసేవాళ్ళు, యజతోమకై యజ్ఞాలు చేసేవాళ్ళు, పరిచర్యాయం అంటే మూర్తికి అర్చమూర్తికి సేవ చేసేవాళ్ళు, కలియుగంలో హరికీర్తన చేసేవాళ్ళు. యద్ ఏది, తద్ అది. ఏదైతే సత్యయుగంలో ధ్యానం చేసి పొందారో, ఏదైతే త్రేతాయుగంలో యజ్ఞం చేసి పొందారో, ద్వాపర యుగంలో పరిచర్య ద్వారా పొందారో, తద్ అది కలౌ హరికీర్తనాలు కలియుగంలో హరికీర్తన ద్వారా పొందవచ్చు. ఇదన్నమాట ఈ శ్లోకం యొక్క మీనింగ్. 3 సార్లు చదువుదాం. కృతే యధ్యాయతో విష్ణు 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 ప్రేతాయాం యజతోమకై త్రేతాయాం యజతోమఖే ప్రేతాయాం యజతోమకై త్రేతాయాం యజతోమఖే ప్రేతాయాం యజతోమకై. మొదటి 2 లైన్లు చదువుదాం. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై 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 ద్వాపరే పరిచర్యాయాం ద్వాపరే పరిచర్యాయాం ద్వాపరే పరిచర్యాయాం ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్ కలౌ తద్ హరికీర్తనాత్ కలౌ తద్ హరికీర్తనాత్ కలౌ తద్ హరికీర్తనాత్ కలౌ తద్ హరికీర్తనాత్. కలౌ తద్ హరికీర్తనాత్ 3-4 లైన్ చదువుదాం. ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్ ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్ ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్ ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్ కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్
కృతే యజ్ఞాయతో విష్ణుః త్రేతాయాం యజతో మఖే ద్వాపరే పరిచర్యాయాం కలో హరికీర్తనాథ్. ఓకే. సత్యయుగంలో ఏ పదం సంస్కృతం పదం? కృతేయ. కృతే. వెరీ గుడ్. విష్ణువును విష్ణుః విష్ణువు ధ్యానించడం ద్వారా ధ్యాయతో ధ్యాయతో త్రేతాయుగంలో త్రేతాయాం త్రేతాయాం యజతో మకై యాగాలు చేయడం. సారీ నేను యజతో మకై యాగాలు చేయడం ద్వారా మరియు ద్వాపర యుగంలో ద్వాపరే భగవంతుని పాద పద్మాలను సేవించడం ద్వారా పరిచర్యాయం లభించే ఫలితం కలౌ కాదు హరికీర్తన కాదు లభించే ఫలితం యద్ అంటే ఏదైతే వీటన్నిటి ద్వారా ఏదైతే లభిస్తుందో ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా పొందవచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు మనం కృతేయ ధ్యాయతో విష్ణు సత్యయుగంలో ధ్యానం చేసి ఏదైతే సాధించగలమో అంటే ఏదైతే త్రేతాయాం యజతో మకై త్రేతాయుగంలో యజ్ఞం ద్వారా ద్వాపరే పరిచర్యాయం ద్వాపర యుగంలో పరిచర్య అంటే అర్చమూర్తులకి సేవ చేయడం ద్వారా అది కలో హరికీర్తన కలియుగంలో హరికీర్తన ద్వారా పొందవచ్చు. ఓకే, 3 సార్లు చదువుదాం. దాని తర్వాత ఈ రోజే పంపాను. జనరల్ గా 2-3 రోజుల ముందు పంపుతాను శ్లోకాన్ని గ్రూప్ లో. ఈ రోజే పంపాను. చూద్దాం ఎంతమంది. సులభమైన శ్లోకమే కాబట్టి నేర్చుకొని ఉంటారని ఆశిస్తున్నాను. కృతే యజ్ఞాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ హరికీర్తనాత్. కృతే ధ్యాయతో విష్ణోః త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనాత్. కృతే యజ్ఞాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ హరికీర్తనాత్. కృతే యజ్ఞాయతో విష్ణుః త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ హరికీర్తనాత్. కృతే యజ్ఞాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ హరికీర్తనాత్. కృతే యజ్ఞాయతే విష్ణుః త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ హరికీర్తనాత్. మనం కలియుగానికి యుగధర్మవనం హరినామ సంకీర్తన చేయటం. ఎందుకంటే గంటలు కూర్చొని ధ్యానం చేయటం మన వల్ల కాదు. ఇంట్లో ఉన్న మామూలు పనులు చేస్తేనే లోవర్ బ్యాక్, L5 L6 మధ్య గ్యాప్ వచ్చింది. ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్. అలాగే మంచి పెద్ద యజ్ఞాలు చేయటం మన వల్ల కాదు. ఎందుకంటే అందులో వేసే నెయ్యి సరైన నెయ్యా కాదో తెలియదు. సరిగా ఉచ్చరించే బ్రాహ్మణులు లేరు. ద్వాపరే పరిచర్యాయం అలాగే పెద్ద పెద్ద మందిరాలు నిర్మించి అర్చమూర్తి సేవ చేసే అంత ధనం కూడా ప్రజల దగ్గర లేదు. ఇంట్లో చిన్న ఫంక్షన్ చేయడానికి చాలా కష్టంతో అది కొడుతుంది. అందుకే కలో తద్ హరికీర్తన. ఎంత హరినామం చేసినా ఖర్చే లేదన్నమాట. ఎన్ని మాలైనా చేసుకో, ఫ్రీ అన్నమాట. సో కాబట్టి మనకి ఈ కలియుగానికి ఈ హరినామ సంకీర్తన ఇచ్చారు శాస్త్రాల్లో. ఓకే, కంఠస్థం చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసి చెప్పండి. చెప్పండి. కృతే యజ్ఞాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనాత్. వెరీ గుడ్. నేను చెప్పన ప్రభుజీ. సోర్చిలా గారు చెప్పండి.
कृते यध्यायतो विष्णु त्रेतायां यजतो मकै द्वापरे परिचर्यायां कलौ तद्हरिकीर्तनात्। బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మహాలక్ష్మి గారు. కృతే యధ్యాయతో విష్ణుః త్రేతాయాం యజతో మకైః ద్వాపరే పరిచార్యయాం కలౌ తత్ హరి కీర్తనాత్. ఎక్సలెంట్. హరే కృష్ణ ప్రభుజీ. దేవి గారు చెప్పండి. కృతే యధ్యాయతో విష్ణుః త్రేతాయాం యజతో మకైః ద్వాపరే పరిచర్యాయాం కలేన హరినామ కీర్తనం. హరికీర్తన. హరికీర్తనాత్. నామ అనేది లేదు, కాకపోతే సేమ్ ఇంప్లైడ్. కరెక్ట్. హరే కృష్ణ ప్రభుజీ. వరలక్ష్మి గారు చెప్పండి. కృతే యధ్యాయతో విష్ణుః త్రేతాయాం యజతో మహత్ ధ్యాయతో ప్రతి లైన్ ఒక యుగాన్ని సూచిస్తుంది. ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనం. వెరీ గుడ్. ప్రతి లైన్ కూడా ఒక యుగాన్ని తోటి మొదలవుతుంది. అది గుర్తుపెట్టుకుంటే ఇంకా కొంచెం సులభంగా ఉంటుంది. చెప్తాం ప్రభు. చెప్పండి. కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. హరే కృష్ణ ప్రభు. నా చెప్పండి. పేరు సునీత ప్రభుజీ. ఈ రోజు జాయిన్ అయ్యాను. నేను మా గ్రూప్ కి మీరు దేవి గారి ద్వారా జాయిన్ అయ్యారు కదా? అవును ప్రభుజీ, అవును. స్వాగతం. ప్రతి బుధవారం కూడా జాయిన్ అవ్వండి ఇలాగే. షూర్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ యాడ్ చేసినందుకు. కృతే యధ్యాయతో విష్ణుః త్రేతాయాం యజతో మకైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. ఎక్సలెంట్. నేను చెప్తున్నాను ప్రభుజీ. వాళ్ళు బాగా ఉచ్చరిస్తున్నారు శ్లోకాలు. ప్రభుజీ నేను చెప్తాను. కళ్యాణి గారు చెప్పండి. కృతే యధ్యాయతో విష్ణుః త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. ఛానల్ నుండి చూడలేదు మేము ఇక్కడ క్లాస్ లో. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ గుడికి వెళ్తున్నాను బుధవారం. త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచార్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. లక్ష్మి గారు. హరే కృష్ణ ప్రభుజీ. కళ్యాణి గారు చెప్పండి. కృతే యధ్యాయతో విష్ణుః త్రేతాయాం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. హరే కృష్ణ ప్రభుజీ. సాహిత్య గారు చెప్పండి. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్పనా? ఎవరు మీరు? నిర్మల. చెప్పండి. మీ పేరు అయిపోయింది వచ్చింది. ఓకే ఓకే సార్. కృతే అధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. ప్రభుజీ నేను చెప్పనా? చెప్పండి. హరే కృష్ణ. ఎవరు చెప్తున్నారు? సంతోషం చేసిన వాళ్ళందరూ చెప్పండి. నేను చెప్పాను ప్రభుజీ. భారతి గారు చెప్పండి. కృతే యధ్యాయతో విష్ణు
త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలేయత్ హరికీర్తనాత్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. కృతే యత్ జయతో విష్ణు త్రేతాయాం జయతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. హరే కృష్ణ. ప్రభుజీ నేను చెప్తాను, చెప్పండి కృష్ణ. అప్పుడు పోతే క్షమించాలి. పర్లేదు, మనం అందరం నేర్చుకుంటున్నాం. తృతీయాధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో ముఖై ద్వాపరే పరిచర్యామి కలౌ తత్ హరికీర్తనాత్. హరే కృష్ణ వరలక్ష్మి గారు ప్రభుజీ. చెప్పండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. చెప్పండి. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్. హరే ఇందాక కృష్ణ. ద్వాపరే దగ్గర కొంచెం స్ట్రక్ అయ్యాడు. ఓకే. హరే కృష్ణ. ఎవరైనా చెప్పారా? ఏంటి ప్రభుజీ? విన్నారా ప్రభుజీ? మీది వినపడలేదు. శివకుమార్ గారు చెప్పండి. వినపడలేదా? అంటే మ్యూట్ చేసినట్టున్నా నేను మిస్టేక్ తోటి. మళ్ళీ ఒకసారి కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం జయతో ముఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్. బాగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు?